హైదరాబాద్ బోడుపల్లో కోట్లు విలువ చేసే రెండంతస్తుల భవనం, కీసర సహా 5 చోట్ల ఓపెన్ ప్లాట్లు, సోదాల్లో 10 లక్షల నగదు, బ్యాంకులో 71 లక్షల నగదు. ఇలా చెప్పుకుంటూ పోతే అక్రమాస్తుల విలువ 100 కోట్లకు పైమాటే. ఇవన్నీ భూపాలపల్లి జిల్లాలోని మైన్స్ అండ్ జియాలజీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న జయరాజు అక్రమాస్తుల చిట్టా. ఏకకాలంలో సోదాలు జరిపిన ఏసీబీ 100 కోట్ల అక్రమాస్తులు గుర్తించింది. అయితే సదరు అధికారి ఇటీవల జిల్లాలోనే ఉత్తమ అధికారిగా అవార్డు పొందడం చర్చనీయాంశంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జా జయరాజుపై వరంగల్ రేంజ్ ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడి అక్రమాస్తులు కూడబెట్టినట్లు జయరాజుపై ఆరోపణలు ఉన్నాయి. కొన్ని నెలలుగా అతని స్థిర చరాస్తులపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు హైదరాబాద్, వరంగల్, సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల్లో సోదాలు చేశారు. అనిసా జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్ ఆధ్వర్యంలో ఏకకాలంలో దాడులు చేశారు. హైదరాబాద్ బోడుపల్లోని ఆయన నివాసం, బంధువుల ఇల్లు, సూర్యాపేట, తుంగతుర్తిలోని బంధువుల ఇల్లు, అతని డ్రైవర్ నివాసం సహా మొత్తం 8 ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు జరిపారు. సోదాల్లో ఏసీబీ అధికారులు జయరాజుకు చెందిన భారీగా అక్రమాస్తులను గుర్తించారు. హైదరాబాద్ బోడుపల్లో 3 అంతస్తుల భవనం, కేపీహెచ్బీ కాలనీలో అపార్ట్మెంట్ ఫ్లాట్, కీసరలో 2 ఓపెన్ ఫ్లాట్లు, సూర్యాపేట జిల్లా కేంద్రం సహా తుంగతుర్తి, మెదక్ జిల్లాలోని తూప్రాన్లలో ఒక్కో ఫ్లాట్ ను ఏసీబీ గుర్తించింది. సూర్యాపేటలో 3 ఎకరాల 21 గుంటల వ్యవసాయ భూమి, బోడుపల్లోని నివాసంలో సోదాల సమయంలో 10 లక్షల నగదు, ఎల్ఐసి, మ్యాక్స్ సేవింగ్స్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 3 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు, 20 లక్షల పోస్టాఫీస్ సేవింగ్స్, 629 గ్రాముల బంగారు ఆభరణాలు, 10 లక్షల విలువ చేసే గృహోపకరణాలను గుర్తించారు. మొత్తం 3 బ్యాంకు ఖాతాల్లోని 71,27,000 రూపాయలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. సోదాలు, ప్రాథమిక విచారణ సమయంలో జయరాజు డ్రైవర్ యాదయ్య మొబైల్ ఫోన్లో కీలక సమాచారాన్ని అధికారులు సేకరించారు. డ్రైవర్ బ్యాంకు ఖాతా నుంచి నిందిత అధికారి కుమార్తె బ్యాంకు ఖాతాకు పలు లావాదేవీల ద్వారా సుమారు 24,80,000 బదిలీ అయినట్లు పోలీసులు తెలిపారు. ఇసుక రవాణా సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తుల నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేసి తన ఖాతాకు పంపి వాటిని తిరిగి కుమార్తె ఖాతాకు బదిలీ చేసినట్లు డ్రైవర్ తెలిపాడు. కాగా ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వం లెక్కల ప్రకారం 3,06 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా బహిరంగ మార్కెట్లో వీటి విలువ సుమారు 100 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపారు. జయరాజును అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు హైదరాబాద్ కు తరలించనున్నారు. విచారణ అనంతరం రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన జయరాజు ఇటీవల భూపాలపల్లి జిల్లాలోనే ఉత్తమ అధికారిగా అవార్డు తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.